నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రమైనటువంటి అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. 2024 ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ 135 స్థానాల్లో విజయం సాధించింది. ఎటువంటి ఫలితాలు వచ్చాయో మనం చూసాం. అంటే ప్రజలంతా ఏకమై వైఎస్ఆర్సీపీకి తగిన గుణపాఠం చెప్పారు. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. ఇట్లాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజాసేవ కంటే కొంతమంది మాత్రమే వారి యొక్క స్వంత లాభాలు, వివాదాలు, అనేక రకాల ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. దీనికి సంబంధించి తరచూ జరుగుతున్నటువంటి అంశాలు అధినేతకు పెద్ద హెడ్ఏక్గా మారాయి. తాజాగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు ఆయన వ్యవహరించినటువంటి తీరు, అలాగే నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు వారి వ్యవహార శైలి కానీ, వారు మాట్లాడుతున్నటువంటి విధానం కానీ పార్టీకు తీవ్రమైనటువంటి ఇబ్బందికరంగా మారింది. ప్రజాసేవకుడు, ప్రజాప్రతినిధి అంటే ఒకవేళ ప్రజలు అసహించుకున్నా, వారి నుంచి వ్యతిరేకత వచ్చినా అన్నిటినీ కూడా పడాలి. అదే ప్రజాప్రతినిధి యొక్క ముఖ్య ఉద్దేశం. 5 ఏళ్ల పాటు ప్రజలకు సేవ చేయటానికి అవకాశం ఇచ్చారు మీకు. మరి అటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోకుండా దుర్వినియోగపరుచుకోవటం, దీనికి సంబంధించి ఆయన పదే పదే అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్తూనే ఉన్నారు. కానీ ఎక్కడా కూడా మా దారిదే, మా లైన్ ఇదే అన్న విధంగానే కొంతమంది వ్యవహార శైలి ఉంది. దీనికి సంబంధించి తాజాగా మరొకసారి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పాతపట్నానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన చేసినటువంటి మిస్టేక్ ఏంటి అంటే, ఒక జర్నలిస్టుపై విరుచుకుపడినటువంటి విధానం, అసభ్య పదజాలంతో. ఏంటన్నా ఈ టార్చర్ నాకు ఏమైంది? నేను సీఎం దగ్గరికి వెళ్ళి ఇష్యూని వాడికి చెప్పి మొన్న వెళ్ళి నేను వచ్చినాడు గారు, నేను ఒక మా పిడుగు పడిపోయిన దాని చెక్కు ఇష్యూ చేసుకుని తెచ్చాను నేను. దానికి మీరు పేపర్లో మేము ఇవ్వకంటే పేపర్ల ముందు రాసేసి అది ఏం జరుగుతుంది ఈనాడు నా మీద ఏంటి టార్చర్ మీద నాకు అర్థం కావడం లేదు. వాటి దేనిలో వచ్చింది మీకు వార్త ఎలా పెడతారు? నేను ఇవ్వకంట, మేము ఇష్యూ చేయకంట, అది నిర్మాణంలో ఈనాడు మాత్రం టోటల్ నాకు ఇది ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు నేను ప్రభుత్వంలో ఉండే ఒక విషయం అన్నా, దయచేసి అర్థం చేసుకో. ప్రభుత్వంలో ఉండి నేను తిరగబడకూడదని నోరు మూసుకొని కూతుంటాను. లేదు మీరు అదే అలాగే రాస్తారంటే నా పని నేను చేస్తాను. మరి ఇంకా అదే మనకి నేనే ప్రెస్ మీట్ ఇస్తాను. ఎందుకంటే మొన్నది రాశారు, ఆడెవడో ఆర్టీ వేసాడు, అది రాశారు. మనకి ఎవ్రీడే జీవోలు వస్తాయి కదా, జీవో బేస్ వేసుకొని ఇస్తాము. దానికి మీద సంబంధం లేదు. మీరు ఇస్తే మళ్ళీ దాన్ని మీరు ఇచ్చినట్టు చేస్తాం. దాన్ని ఎవ్రీడే జీవో నేను రిలీజ్ చేశాను. అది నేను వచ్చి మా నాయకులకి అందరికి ఇచ్చాను. మీ ఇర్మాన్ నెంబర్ కాపీ కొట్టాడు. ఎవ్రీడే జీవో ఏంటి? మీరు రాస్తే నేను మీ జీవో అని చెప్తాను. ఇర్మాన్ నెంబర్ రాస్తే అలా జీవో అని చెప్తాను. నేను ఆడికి ఒకటి జీవో ఇస్తాడు, అలాగే ఓకన్నా ఆడికి ఒకటి జీవో ఇస్తాడు. జీవో పంపిస్తా చూడండి మీకు. అది అలా కాదని ఇర్మాన్ మ్యాటర్ మీ ఓన్ రాశారు అనుకోండి, నేను జిల్లాలో మా అన్న జీవో వచ్చినా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అన్న అది జీవో, నేను నా మాట వినండి, నేను మీకు అబద్ధం చెప్పను కదా అన్న దయచేసి కోఆపరేట్ చేస్తే చెయ్యండి. లేదంటే ప్రభుత్వం మీద కూడా మీరు ఇలాగా మాకు మేము తెచ్చామనో చెప్పుకోవడానికి కూడా లేకండి. ఇప్పుడు నాయకులందరూ ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు కదా నేను మీకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. ఏం లేదండి, జీవోని మనం ఇస్తాం కదా. జీవో అన్న ఇప్పుడు అన్న ఒకటి మనకి ఎలా తెలుసు వాట్ ఈజ్ వాట్ ఒక విషయం అన్న. నేను తెచ్చిదేటండి యాజ్ పర్ రూల్ అన్న. నేను ఎమ్మెల్యే పెట్టకండి, లెటర్ పెట్టకండి ఎవరు కదా అక్కడ నుంచి. అదే మీరు డిస్ట్రిబ్యూట్ చేసినా దాన్ని మళ్ళీ ఇస్తామన్నా అంటున్నా. దాని ఉంది లేదన్నా అన్న మీరు నాకు చాలా డిస్కస్ చేస్తాను, చాలా సఫర్ అవుతున్నాను అన్న. సరే మీ ఇష్టం. మీరు తిరగబడ్డా కదా, నేను కూడా తిరగబడతాను. ఇది పద్ధతి కూడా కాదు. ఇది నిజంగా చెప్తున్నాను, పద్ధతి కావాలంటే రాజీనామా చేస్తాను కానీ ఎమ్మెల్యే పద్ధతికి. మీరు ఇలా ప్రతిసారి లేనిపోయింది రాసేసి లేనిపోయింది పెట్టేసి ఇది ఏంటిది? అంటే జీవోనే కదా రాసింది. ఏమి జీవో అన్న జీవో ఇది? అది జీవో ఇది మీకు పెట్టినది ఎవరికి జీవో? నేను ఇస్తూ బయటకి రిలీజ్ చేశాను, మీరు చేయడం కాదు. మీకెవరు జీవో వస్తుంది? మీకు ఎవరు వస్తారు జీవో? మీకు జీవో ఎవరు ఇస్తారు? పేపర్ జీవో ఇస్తారా? పేపర్ జీవో ఇస్తారా మీకు?
గవర్నమెంట్ ఎమ్మెల్యే కానీ కలెక్టర్ గారికి జీవో నీకు వస్తుంది జీవో జీవో పెడతా, నేను పంపిస్తాను మీకు. అన్న నేను రిలీజ్ చేసిన నా జీవో వద్దన్న, మీరు అవన్నీ వద్దన్న. మీరు నా మీద ఏం టార్గెట్ అన్న ఒక విషయం, మీరు నా మీద ఏం టార్గెట్ చేసుకోండి. నిజంగా 100% మీరు నా వాళ్ళు కావాలనే మీరు నా మీద రాస్తున్నారు. సరే నిన్నైతే వదలను, నువ్వేం రాసుకుంటావు రాసుకో, నేను వదలను. నీది మాట్లాడింది నువ్వు నా మొత్తం నాకు డేటా ఉంది, కానీ ఇష్టమైన పేపర్ రాసినావు అనుకో, ఒక ఎవరు రాని నీకదే పనా నీకేం పని మాట్లాడే నీకేం పని చెప్పు, నా టార్గెట్ నీకేం పని? మీ లాటలంతా దరిద్రం మా జీవితం నాశనం చేస్తారు. మీరు ఏమన్నాయో మీరు అవన్నీ ప్రొసీడ్ చేయండి, పర్లేదు, కంప్లైంట్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. చేస్తాను. థ్యాంక్ యూ. చూసుకుందా ఇద్దరు పని చూసుకుందా, నువ్వు ఇష్టమైన రాష్ట్ర రాయి చూద్దాం. రకరకాలుగా దానికి సంబంధించి ఇప్పటికీ కూడా జరుగుతుంది. బహిరంగ క్షమాపణ చెప్పాలని జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా అలాగే తాజాగా జరిగినటువంటి ఇంకొక వ్యవహారం, నరసరావుపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. ఆయన స్వయంగా పల్నాడు ఎస్పీ కార్యాలయంలో చేసినటువంటి రాద్ధాంతం ఇంత అంత కాదు. ఆయన అనుచరుడైనటువంటి ఒక వ్యక్తికి లీగల్ అడ్వైజర్గా అవకాశం కల్పించాలి అని చెప్పి, మరి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వారు ఏ రకమైనటువంటి వ్యవహార శైలి, ప్రవర్తన తీరు కలిగి ఉండాలి అనేది విస్మరించి వారు వ్యక్తిగతంగా చేసేటువంటి పనుల వల్ల ఇక్కడ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. అది గ్రహించలేకపోతున్నారు. దీని ద్వారా అంటే ప్రజలు ఎంత నమ్మకంతో కూటమికి అధికారం అప్పగించారనేది మర్చిపోయి అట్లా చేస్తున్నారు. మిత్రపక్షమైనటువంటి జనసేనపై కూడా అదే రకమైనటువంటి విధానం కలిగి ఉన్నారు కొంతమంది. అయితే ఇట్లా మొత్తానికి చంద్రబాబు నాయుడు తీవ్రమైనటువంటి అసంతృప్తిని, వ్యతిరేకతను ఈసారిక నేను క్షమించేది లేదు అని బాబు దాదాపు 6 నెలల నుంచి ఇదే మాట చెప్తూ వస్తున్నారు. సరే మారతారని ఎక్కడా కూడా మార్పు అనేది కనిపించట్లా. ఆయన మీటింగ్లు పెట్టినప్పుడు లేకపోతే ఆయన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడినప్పుడు సరే సార్ అంటారు. ఆ తర్వాత తమ ఇష్టరాజ్యంగా వారు ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి క్రమంలో ఇక ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. పార్టీకి సంబంధించినటువంటి లైన్ దాటితే దానికి సంబంధించి ఖచ్చితంగా నేను కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి తేల్చి చెప్పేశారట. మరి ఇప్పటికైనా ఈ కొంతమంది ఎమ్మెల్యేల తీరు, వారు అనుసరిస్తున్నటువంటి వ్యవహరిస్తున్నటువంటి తీరులో మార్పు కనిపించకపోతే, సాధారణంగా చంద్రబాబు నాయుడు ఆయన విధానం ఏ విధంగా ఉంటుందంటే, ఇస్తారు అవకాశం, ఎన్నో సందర్భాలు చూస్తారు, కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా పెడచెవిన పెడితే కనుక అది లాస్ట్ మినిట్లో తీవ్రమైనటువంటి పరిణామంగా మారుతుంది. ఆయన ఎప్పుడు కూడా అధికారుల విషయంలో అంతే, సొంత పార్టీకి సంబంధించినటువంటి నాయకుల విషయంలో అంతే, ఆ విధంగా ముందుకు వెళ్తారు. సో మొత్తానికైతే తాజాగా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది ఆ మధ్య చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆయన హైవే మీద డ్యాన్సులు వేయటం, అదేమీ తప్పు కాదు అని వారికి అనిపించవచ్చు. కానీ దాని ద్వారా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిందండి, దానికి సంబంధించి ఏ రకమైనటువంటి ప్రచారం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఆడియో కాల్ మాట్లాడటం కూడా భయపడుతున్నటువంటి నేతలు ఇప్పుడు ప్రస్తుత కాలంలో, మనం ఏం మాట్లాడితే ఏం వచ్చి పడుతుందో అని. దానికి ఉదాహరణ కూడా చెప్తాం మీకు. జనసేన ఎమ్మెల్యే గురించి పోలవరంకు సంబంధించి చిర్రి బాలరాజు 100 కోట్లు సంపాదించుకున్నారంట అధికారంలోకి రాగానే అని చెప్పి మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ నాయకుడు, మంత్రి దేవినేని ఉమా ఆ ప్రాంతంలో ఏజెన్సీ టైగర్గా ఉన్నటువంటి కరాటం రాంబాబు ఆయనతో మాట్లాడుతున్నటువంటి సందర్భం, అది ఆడియో బయటకు వచ్చింది. అంటే ఇక్కడ సొంత పార్టీలో కూడా కూటమి పార్టీ నేతల మధ్య కూడా ఎక్కడా కూడా ఒక సమన్వయం అనేది లేదు. దీన్ని బట్టి మనం డైరెక్ట్గా చెప్పొచ్చు, ఆయన ఏదో ప్రజాసేవ చేద్దామని మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు గిరిజన కోటాలో. మరి అటువంటి ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదించుకున్నాడని చెప్పి ప్రచారం చేసినటువంటి సందర్భం. సో అంటే ఇది ఏ రకమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సొంత పార్టీ నేతలు ఈ విధంగా ఉన్నారు, మిత్రపక్షాలైనటువంటి మిగిలిన పార్టీ నాయకులు, 2 పార్టీల మధ్య ఉన్నటువంటి నాయకుల మధ్య ఎక్కడా కూడా కోఆర్డినేషన్ అనేది లేదు. దానికి సంబంధించి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం కూడా కనిపించట్లేదు.
అనే ఆవేదన బాధ కూడా ఎక్కువైంది చంద్రబాబు నాయుడుకి. సో మొత్తానికైతే ఈ తరచూ జరుగుతున్నటువంటి ఆ మధ్య తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆయన అంశానికి సంబంధించి తాజాగా ఆయన కూడా రోడ్డెక్కి ధర్నా చేశారు. అంటే కూటమికి సంబంధించినటువంటి ఈ పనులన్నీ ఎవరు చేయాలి? వైఎస్ఆర్సీపీ చేయాలి. ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఈ రకమైనటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి, కానీ సొంత పార్టీలోనే అసమ్మతి సెగ అనేది ఎక్కువ కనిపిస్తుంది. మొత్తానికైతే ఇదంతా కూడా సరి చేసుకోకపోతే కూటమికి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి సొంత పార్టీ నేతలనే కంట్రోల్ చేయలేకపోతున్నారు, గాడి తప్పుతున్నారు, లైన్ తప్పుతున్నారు, ఆయన మాట అసలు పట్టించుకోవట్లేదు అనేది తరచూ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ సొంత పార్టీలోనూ అలాగే రాష్ట్ర రాజకీయ వర్గాలు. మరి ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి? ఎవరైతే మాకు మేమే సాటి, మాకు రారెవరు పోటీ అనుకునేటువంటి ఈ ఎమ్మెల్యేలపై చంద్రబాబు నాయుడు ఏ రకమైనటువంటి కంట్రోల్ చేస్తారనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారుతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.